హాయ్ అండి. నేను మీ నాగా. ఇది నాది మూడో వీడియో సేమ్ కాస్ట్యూమ్‌లో. ఏం లేదు, నిన్న రాత్రి ఆల్రెడీ 2 వీడియోస్ అప్‌లోడ్ చేశాను గదా! ఇది సేమ్ డే మళ్ళీ మూడో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, ఏమనుకోకండి, సేమ్ కాస్ట్యూమ్‌లో ఉన్నాను. ఎందుకో నాకు కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. చాలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఎస్పెషల్లీ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏ మ్యాన్స్ మనీ వర్సెస్ ఏ వుమన్స్ మనీ. ఎందుకంటే మనం చాలా రీల్స్ ఈ రోజుల్లో చాలా రీల్స్, ఎస్పెషల్లీ ఇది అమెరికా, ఇది కూడా అమెరికా నుంచి వచ్చిన ట్రెండే. ఈ సోషల్ మీడియా వల్ల చాలా వైరల్ అవుతున్న ట్రెండ్ ఇది. అమ్మాయి డబ్బులు సంపాదిస్తే మై మనీ ఈజ్ మై మనీ అంటారు. అది అబ్బాయి డబ్బులు సంపాదిస్తే అది హస్బెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, ఆ అమ్మాయి ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నంత కాలం హస్బెండ్స్ మనీ ఈజ్ అవర్ మనీ. కొంతమంది హస్బెండ్ మనీ ఈజ్ ఆల్సో మై మనీ. కొంతమంది అవర్ మనీ. అంటే అమ్మాయి డబ్బులు సంపాదిస్తే అమ్మాయి మనీ, ఓన్లీ తన మనీ. అబ్బాయి డబ్బులు సంపాదిస్తే అందరి మనీ. సో, ఇప్పుడు అమ్మాయిలు దీన్ని 3 విధాలుగా క్లియర్‌గా ఈ వీడియో ఎవరికి కనెక్ట్, ఎవరికి రిలేట్ అవుతదంటే, ఒకటి పూర్ మ్యాన్, అంటే మిడిల్ క్లాస్ మ్యాన్. రెండోది రిచ్ మ్యాన్. పూర్ మ్యాన్స్ మనీ, రిచ్ మ్యాన్స్ మనీ అండ్ వుమెన్స్ మనీ. సో, నేను ఎలాగో ఈ టాపిక్‌లో, ఈ వీడియోలో వుమెన్స్ మనీ గురించి, ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేయాలా వద్దా? డబ్బులు సంపాదించాలా వద్దా? అది చాలా పెద్ద టాపిక్. అది ఈ వీడియోలో కవర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటది. సో, ఇది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేద్దాం. సో, అమ్మాయిల మనీ గురించి పక్కన పెడదాం. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళే, మీరు చాలా రీల్స్ చూసుంటారు. మేము డబ్బులు సంపాదిస్తే అది మా డబ్బులు మాత్రమే. అమ్మాయిలు డబ్బులు సంపాదిస్తే ఇండిపెండెన్స్ కోసం, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని సంపాదించాలని అనుకుంటారు. బట్ ఒకటి ఎవరికీ అర్థం కావట్లేదు ఏంటంటే, దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద ఏదైనా గాని డిపెండ్ అవ్వనిది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ డిపెండెంట్. ఇండిపెండెంట్ అంటున్నారు కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ డిపెండెంట్. డిపెండ్ అవ్వకుండా ఏది లేదు ఈ భూమి మీద. సో, డిపెండ్ అవ్వాల్సిందే. అది మనం పక్కన పెడదాం. సో, అమ్మాయి మనీ గురించి పక్కన పెట్టి, ఇప్పుడు అబ్బాయి మనీ గురించి. సో, అబ్బాయి మనీ గురించి నేనేం చెప్పాను? 2. ఒకటి పూర్ మ్యాన్స్ మనీ, అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి డబ్బులు, అండ్ అలాగే రిచ్ మ్యాన్స్ మనీ. సో, ఫస్ట్ పూర్ మ్యాన్స్ మనీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం చాలా రిలేట్ అవుతాం కదా! మన దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంటాయి కదా! మనం మిడిల్ క్లాస్, కామన్ మ్యాన్ కదా! సో, డబ్బులు ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక సంవత్సరానికి రూ. 120 సంపాదించాలనుకుందాం. అంటే 12,00,000. మీరు అది పెద్ద లెక్క చెప్పడం కష్టం కాబట్టి రూ. 120, అంటే నెలకు రూ. 10 సంపాదించామనుకుందాం. 30% టాక్స్ తీసుకుంటదా గవర్నమెంట్? 30% అంటే 30% తీసేసుకోదు. స్లాబ్స్ ఉంటాయి. బట్ అరౌండ్ ఒక రూ. 30 తీసేసుకుంటది. ఆ రూ. 100లో రూ. 30 గవర్నమెంట్ తీసుకుంటది. మిగిలిన రూ. 90 హస్బెండ్ ఎలా డివైడ్ చేద్దాం అనుకుంటానంటే, హస్బెండ్ లైఫ్‌లో ఎవరెవరు ఉంటారు ఇప్పుడు? అది మగవాడి లైఫ్‌లో గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్, అమ్మ, నాన్న, పిల్లలుంటే పిల్లలు, అండ్ అలాగే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్, హెల్త్, అండ్ తన కోసం ఒక కొంచెం, ఈ అమౌంట్ ఎలా డివైడ్ జనరల్లీ అందరూ ఒకేలాగా డివైడ్ చేయరు. కొంతమంది మొత్తం డబ్బులు తీసుకెళ్ళి పేరెంట్స్‌కే ఇస్తారు. కొంతమంది మొత్తం డబ్బులు తీసుకెళ్ళి పెళ్ళాంకి ఇచ్చేస్తారు. కొంతమంది పెళ్ళానికి జస్ట్ రూ. 10 ఇస్తారు. కొంతమంది అసలు ఎవరికీ డబ్బులివ్వరు. సో, అన్ని కేటగరీస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఎలా చూసుకుంటారంటే, ఎలా డివైడ్ చేస్తారంటే అబ్బాయిలు, ఎందుకంటే మాకు డివైడ్ అనేది ఎందుకు మాట్లాడుతున్నారు? అబ్బాయి డబ్బులు డివైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు? అమ్మాయిల డబ్బులు ఓన్లీ అమ్మాయిల మనీ ఎందుకు అంటున్నారా జనాలనేసి మాట్లాడితే, మాకు ఫస్ట్ నుంచి, పుట్టిన దగ్గర నుంచి, ఒక మగవాడు పుట్టాడంటే మన బాధ్యతలు తీసుకుంటాడు. మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. మనందరిని పోషిస్తాడు. చచ్చిపోయేదాకా మనల్ని చూసుకుంటాడు అనేసి మాకు ఉంటది. అది మేము కంప్లెయింట్ చేయట్లేదు. వి టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మాదది బాధ్యత. అదొక తీసుకుంటాము. మేమది నెరవేరుస్తాము. కింద మీద పడి అందరిని మేము చూసుకుంటాం. మేము చూసుకోవాలి. అది మా రెస్పాన్సిబిలిటీ. వి ఆర్ నాట్ కంప్లెయినింగ్. బట్ ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా డివైడ్ చేస్తాము అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు ఆ రూ. 120, రూ. 30 గవర్నమెంట్ తీసుకుందా? ఆ రూ. 90 ఒక రూ. 30 వైఫ్‌కో, గర్ల్ ఫ్రెండ్‌కో ఇద్దామనుకుంటాడు. ఒక గర్ల్ ఫ్రెండ్‌కి ఇద్దామో తెలీదు గానీ, నేను పెళ్ళైన ఒక మిడిల్ క్లాస్ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. సో, వైఫ్‌కి ఒక రూ. 30 ఇద్దామనుకుంటాడు. ఇద్దరు పిల్లలున్నారనుకోండి, రూ. 5, అంటే ఇన్వెస్ట్‌మెంట్. చదువు కోసం గాని, డ్రెస్ కోసం గాని, బుక్స్ కోసం గాని ఉంటాయి గదా! అలాగే రూ. 5 అతనికి అమ్మ, నాన్న ఉంటారు గదా! రూ. 5. సో, ఇప్పటికి 30, 40, రూ. 50 అయిపోయినాయి. ఇంక మిగిలిన రూ. 40. ఒక రూ. 10 సేవింగ్స్. ఒక రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ మంది చేస్తారో తెలీదు. ఇప్పుడు ఎల్ఐసీలు గట్రా ఉంటాయి గదా! అట్లా. అండ్ అలాగే బైక్స్, ఇంట్లో ఏమన్నా కరెంట్ బిల్లులు, అద్దెలు, ఇవన్నిటికి ఒక రూ. 10. మిగిలిందంతా రూ. 10. ఆ రూ. 10 తను ఉంచుకున్నా కూడా మిస్‌లీనియస్ ఖర్చులొస్తాయి. సడెన్‌గా షాపింగ్ ఎళ్ళాలనుకుంటారు. ఆ షాపింగ్ గూడా పెళ్ళానికి ఇచ్చిన రూ. 30 టచ్ చేయదు. సో, పెళ్ళానికి షాపింగో, పిల్లలకి షాపింగో, సడెన్‌గా ట్రిప్‌కెళ్ళాలన్నా, ఊరికెళ్ళాలన్నా, హెల్త్ బాగాలేదన్నా గాని, సో, మొగుడికి మిగిలిన రూ. 10 గూడా అలా ఖర్చులెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పి మీరు, ఇప్పుడు మనం చేసే వీడియోలో ఎళ్ళేది మహా అయితే 200 మంది, 300 మంది కంటే ఎక్కువ చూడరు. ఫ్యూచర్‌లో ఏదో మనం చేసే ప్రతి ఒక్కటి ఎదగడానికి, వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం గదా! నాది వైరల్ అవుద్దో తెలీదు గానీ, ఒకవేళ వైరల్ ఎళ్ళినా కూడా ఇప్పుడు కొంతమంది కామెంట్ పెట్టొచ్చు. "అరే! నువ్వు మరీ ఇంత మంచిగా మాట్లాడుతున్నావేంది? ఇప్పుడు ఇంత డిబేట్ చేయరనేసి" కొంతమంది మీరు కామెంట్ సెక్షన్‌లో టప 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 కొట్టేసే ఛాన్స్ ఉంది. జనరల్‌గా మీరు రేపొద్దున పెళ్ళైనా కూడా, ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ వీడియో గూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు మహా అయితే 10% ఆడియన్స్‌కే యూట్యూబ్ పుష్ చేయొచ్చు.
కానీ నేను ముందే చెప్పాను ఈ వీడియో ఆడియన్స్ ఎవరెవరు అనేసి. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక రిచ్ మ్యాన్ అండ్ అలాగే ఒక వుమెన్, ఎర్నింగ్ వుమెన్ వీళ్ళకని చెప్పాను. ఎర్నింగ్ వుమెన్ అమౌంట్ గురించి పక్కన పెట్టి మిడిల్ క్లాస్ మ్యాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మిడిల్ క్లాస్ మ్యాన్ పెళ్ళైన వాడు ఎలా డివైడ్ చేస్తానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. జనరల్లీ మిడిల్ క్లాస్ మ్యాన్ ఇలాగే డివైడ్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూసానా, ఫ్రెండ్స్ ఇళ్లలో చూస్తాం కదా! సో, జనరల్లీ మెజారిటీ ఎక్కువ మంది ఇలాగే చేస్తారు. కొంతమంది చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. కొంతమంది అసలు మొత్తం ఇచ్చేస్తారు. కొంతమంది అస్సలు ఇవ్వరు. ఈ బ్యాచ్ కూడా ఉన్నారు. బట్ అది మైనారిటీ. సో, మెజారిటీ ఏం చేస్తారంటే ఒక రూ. 30 పెళ్ళానికి, ఒక రూ. 5 ఇద్దరు పిల్లలకి, రూ. 5 మమ్మీ డ్యాడీకి అండ్ సేవింగ్స్‌కో రూ. 10, ఇన్వెస్ట్‌మెంట్‌కో రూ. 10, హెల్త్‌కి మిస్‌లీనియస్ ఖర్చులు, సడెన్‌గా షాపింగ్‌లు మొత్తం అయిపోయాక భర్త ఒక రూ. 5, ఉంచిపెట్టుకుంటాడు. అది కూడా మళ్ళీ ఇంట్లోకే వాడేస్తాడు. ఎందుకంటే సామాన్లు తేవాలి. అద్దెలు కట్టాలి, కరెంట్ బిల్లులు కట్టాలి, పెట్రోల్, బైక్ మెయింటెనెన్స్, కార్ ఉంటే కార్ మెయింటెనెన్స్, టాక్సీలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకేనా? ఇది మిడిల్ క్లాస్ మ్యాన్ ఖర్చు ఇలా ఉంటది. డబ్బులు ఇలా డివైడ్ అవుతాయి. మేము బేసిక్‌గా ఎలా అంటే అబ్బాయిల పరిస్థితి ఎలా అంటే మేము ఒక అరటి ఆకులాగా. అరటాకు మీద స్వీట్ పెడతారు, కారప్పొడేస్తారు, పచ్చడేస్తారు, పప్పేస్తారు, ఫ్రై ఏస్తారు, వంకాయ కర్రీ, ములక్కాయ కర్రీ, రైస్, పులావు, రైతా, పెరుగన్నం అలాగా అన్నిటికి డివైడ్ చేయాలి మేము. దాని తర్వాత ఇప్పుడు రిచ్ మ్యాన్స్ మనీకొద్దాం. సరే నేను ఎలాగో అమ్మాయిలు ఈ రోజుల్లో డబ్బులు బాగా సంపాదిస్తే డేట్ అప్ అంటే సపోజ్ వాళ్ళు నెలకి 10,00,000 సంపాదిస్తే మినిమమ్ వాళ్ళు డేట్ ఆర్ పెళ్లి చేసుకునే వాళ్ళు 10,00,000 అబోవ్ సంపాదించిన వాళ్ళే చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కేస్ ఏమొద్దామంటే రిచ్ మ్యాన్స్ మనీ. సో నా దగ్గర ఎలాగో నా హస్బెండ్ ఎలాగో రిచ్ మ్యానే కదా! ఇలా డివైడ్ చేయడు కదా! సో మొత్తం డబ్బులు నాకే కదా! అని మీరు అనుకోవచ్చు. ఒక మనిషి రిచ్ అవ్వాలంటే సింగిల్‌గా వర్క్ చేసి రిచ్ అయిన వాళ్ళు వెరీ, వెరీ, వెరీ రేర్. చాలా, చాలా ఇంపాసిబుల్. వెరీ కష్టం. ఒక మనిషి సింగిల్‌గా ఏ సహాయం లేకుండా రిచ్ అవ్వడం అనేది, సక్సెస్ అవ్వడం అనేది కష్టం. ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళు, రిచ్ అయిన వాళ్ళు యాస్ ఎ టీమ్‌గా వర్క్ చేస్తారు. సో, ఒక టీమ్ అనేది ఉంటది. ఆ రిచ్ అయిన పర్సన్‌కి ఆ టీమ్‌ని హ్యాండిల్ చేయాలి. సపోజ్ బిజినెస్ ఉందనుకోండి. 9-5 జాబ్ చేసినోళ్ళు, రిచ్ అయినోళ్ళు వెరీ, 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 వెరీ రేర్. సో, మనం రిచ్ అంటే మనం బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటాం. బిజినెస్ మ్యాన్, పాలిటిక్స్ ఇలా స్పోర్ట్స్ పర్సన్ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో, వాళ్ళు వర్క్ యాస్ ఎ టీమ్స్. గ్రూప్‌గా పనిచేస్తారు వాళ్ళు. సో, ఆ టీమ్‌ని హ్యాండిల్ చేయాలి. ఆ టీమ్‌ని హ్యాండిల్ చేయడం అంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్‌కి కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి భరోసాగా వీళ్ళు నిల్చుంటారు. ఎందుకంటే వాళ్ళు లాయల్‌గా వీళ్ళకుంటారు. లాయల్‌గా మనం సపోజ్ నేను రిచ్ మ్యాన్ అయ్యాననుకోండి. నేను రిచ్ మ్యాన్ అయ్యానంటే నా టీమ్ నాకు వాళ్ళు చాలా టైమ్, ఎనర్జీ అండ్ స్వెట్ సాక్రిఫైస్ చేసి నన్ను సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. సో, ఆ లాయల్టీ బేసిస్ మీద నేను వాళ్ళని ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్‌కి వాళ్ళ ఇష్యూస్‌ని కూడా హ్యాండిల్ చేయాలి. ఒక పక్క మన అసెట్స్ ఉంటాయి కదా! మన ల్యాండ్ గాని, గోల్డ్ గాని, ఆహ్, ఆహ్, మన బాండ్స్ గాని ఇవన్నీ ఉంటాయి కదా! బాండ్స్ అంటే ఇవన్నీ డబ్బున్నోళ్ళు స్టాక్స్, బాండ్స్ ఇవన్నీ చాలా వేరే వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటాయిలెండి వాళ్ళవండి. సో, అలా ఉంటూ పెళ్ళానికి కూడా డబ్బులిస్తూ, పేరెంట్స్‌ని కూడా చూసుకుంటూ అండ్ అలాగే ఈ బ్యాచే కాదు ఈవెన్ మిడిల్ క్లాస్ బ్యాచ్ నేను ఒక కేటగరీ ఆఫ్ పీపుల్‌ని మర్చిపోయాను. అత్త-మామల్ని కూడా చూసుకునే అబ్బాయిలు, హస్బెండ్స్ కొంతమందుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులకి రూ. 5 మమ్మీ డ్యాడీకి రూ. 10 ఇన్వెస్ట్ చేశారని చెప్పా, అదే పెట్టారని చెప్పా కదా! వచ్చిన సాలరీ నుంచి. కొంతమంది అబ్బాయిలు కొంచెం అప్పుడప్పుడు, ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు అత్తమామల్ని చూసుకునే బ్యాచ్ కూడా ఉంటారు. అత్తమామల్ని, బావల్ని, బావలకి బిజినెస్‌లో హెల్ప్ చేసిన వాళ్ళని. ఇప్పుడు అతుల్ సుభాష్ చనిపోయాడు. ఆ కేసు మనకి రీసెంట్‌గా అప్పుడు చనిపోయాడు కదా! ఆయన వాళ్ళ బావకి కూడా బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులిచ్చాడు. అలాగా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో, వచ్చిన డబ్బుల్లోంచి ఇలాగ హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. సో, ఎప్పుడైతే రిచ్ మ్యాన్ ఉంటాడో పెళ్ళామనుకుంటారు నా దగ్గర నా హస్బెండ్ దగ్గర ఎన్నో వందల కోట్లు, వేల కోట్లున్నాయి. సో, నాకు 4, 500 కోట్లుంటాయి నా పేరు మీద అని అనుకున్న అసెట్స్ అనుకున్నా కూడా ఎప్పుడైనా బిజినెస్ అనేది టంబుల్ అవుతూ ఉంటది. అండ్ అదే టైంలో వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో, పూర్తి డబ్బులు ఇవ్వడం చాలా కష్టం. సో, ఒక మగవాడనేవాడు తనకొచ్చిన డబ్బులతో చాలా మందిని పోషించాలి. ఒక టీమ్‌ని మెయింటైన్ చేయాలి. ఆ టీము యావరేజ్ మ్యాన్ అయితే వైఫ్, పేరెంట్స్, పిల్లలు అండ్ అలాగే స లాస్ ఇన్ ఇన్‌లాస్ అండ్ అలాగే హెల్త్, మిస్‌లీనియస్ ఖర్చులు, ఇన్స్యూరెన్స్‌లు, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అది రిచ్ మ్యాన్‌కొచ్చేసరికి ఒక టీమ్‌ని మేనేజ్ చేయాలి. ఒక టీమ్‌ని ఆర్గనైజ్ చేయాలి. ఆ టీమ్‌ని మొత్తం ఫుల్‌గా యాక్టివ్ పెట్టాలి. అలా పెట్టుకోవాలంటే లాయల్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా గాని ఒక రిచ్ మ్యాన్ అయ్యాడంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది లాయల్. ఎందుకంటే ప్రపంచంలో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. కట్టు త్రోట్‌గా కాంపిటీషన్ ఉండాలి. చాలా అడ్డదిడ్డమైన మార్గాలకు వెళ్ళాల్సొస్తది. అండ్ అలాగే ఇంకోటేదో పాయింట్ చెప్దాం అనుకున్నా అది గుర్తు రావట్లేదు. సో, ఇది ఇలా చూసుకుంటే ఒక మగవాడు ఇలాగ మనీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో, ఇప్పుడు చాలామంది అమ్మాయి ఇప్పుడు యెస్ గుర్తొచ్చింది. ఇప్పుడేంటంటే రీసెంట్‌గా డివోర్స్‌లు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏందంటే డివోర్స్. ఒక 5 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువైపోతుంది డివోర్స్. డివోర్స్ 70% ఆర్ ఇనిషియేటెడ్ బై వుమెన్. నేను చెప్పడం కాదు. మీరు గూగుల్ చేయండి. ఐ యామ్ జస్ట్ ఎ మెసెంజర్. ఓకేనా? మీరు కామెంట్ సెక్షన్‌లో దెబ్బ దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఐ యామ్ జస్ట్ ఎ మెసెంజర్. మీరు నా మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. గూగుల్ చేయండి. తప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. సో, అరౌండ్ మోర్ దెన్ 70% ఆఫ్
డివోర్స్ ఆర్ ఇనిషియేటెడ్ బై వుమెన్. అది మిడిల్ క్లాస్ అది ఇప్పుడు మిడిల్ క్లాస్ రిచ్ మ్యాన్‌తో సంబంధం లేదు. వాడికి డబ్బులున్నా విడాకులొస్తున్నాయి. అడుక్కున్న వాడికైనా విడాకులొస్తున్నాయి. సో, విడాకులొచ్చినప్పుడు మళ్ళీ యాలిమనీ ఉందా? ఆస్తులు మొత్తం పంపకాలు జరుగుతాయా? సో, ఎప్పుడైతే హస్బెండ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్ సేవింగ్ ఏదైతే పెడతాడు గదా! ఆ రూ. 10 సేవింగ్, రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్ అన్నాను గదా! అవన్నీ ఇటెళ్ళిపోతాయి. తను కష్టపడి సంపాదించి దాచిపెట్టినవి మొత్తం ఇటెళ్ళిపోతాయి. ఇది ఆ అమ్మాయి ఇప్పుడు కోర్ట్ లీగల్ ఏం చెప్తదంటే, ఆ అమ్మాయి బాగా ఎడ్యుకేటెడ్ అయ్యుండి, సంపాదన ఉన్నప్పుడు తీసుకోకూడదని చెప్తున్నా కూడా, చాలా మెజారిటీ హస్బాండ్స్ ఇచ్చేస్తున్నారు. అల్యూమిని ఇచ్చేస్తున్నారు. సో, ఆ సేవింగ్స్ మొత్తం ఎళ్ళిపోతుంది. అండ్ అలాగే రిచ్ మ్యాన్ అనుకోండి, ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి అమెరికాలో. రిచెస్ట్ బిలియనీర్ వుమెన్‌లో ఒక్కళ్ళు తప్పితే ఇంకెవరు లేరు. ఆ మిగతా వాళ్ళు కూడా జస్ట్ డివోర్స్ అది అమెజాన్ వాళ్ళ దగ్గర డివోర్స్, యాపిల్ నుంచి డివోర్స్ తీసుకున్న వాళ్ళకే డబ్బులొస్తున్నాయనేసి. సో, ఈ మ్యాన్స్ మనీ అలా ఎళ్ళిపోతాయనమాట. మేము అరటాకులాగా అందరికి సర్వ్ చేయాలి. సో, మేము జస్ట్ కోరుకునేదేంటంటే, ఇప్పుడు ఏంట్రా దీనివల్ల ఈ వీడియో వల్ల ఏంట్రా ఉపయోగం? ఈ వీడియో వల్ల ఏంట్రా ఎళ్ళు సార్ ఎళ్ళు. 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 తలుపేయి. సారీ. సో, ఇప్పుడు ఈ వీడియో వల్ల ఏందిరా ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు ఏంటి ఇప్పుడు అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకోవద్దంటే, మమ్మల్ని పెంచింది అలాగా. మమ్మల్ని తయారు చేసిందే అందరిని చూసుకోవాలి. మేమొక చెట్టులాగా నీడనివ్వాలి. మేమొక చెట్టులాగా నీడనివ్వాలి. సో, ఇవ్వాలి కాబట్టి మాకది తెలుసు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఒక రెస్పెక్ట్. ఇప్పుడు తప్పు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ ఫైట్ విత్ అస్, ఫైట్ అగైన్స్ట్ ఏదైనా గానీ తప్పు లేనప్పుడు ఆహ్, మాకు రెస్పెక్ట్ మేము పడుతున్న కష్టానికి మా అబ్బాయిలకి ఎవరికైతే ఉన్నారో జస్ట్ అదొక మాట చెప్దాం ఈ మాట చెప్దామని ఈ వీడియో ప్రయత్నం. సో, ఏదో నాకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని మీకు చెప్పాననుకుంటున్నాను. బట్ అదే చెప్పాను గదా! ఒక పార్ట్ ఏదైతే స్టార్టింగ్‌లో ఫస్ట్ పక్కన పెట్టానో అమ్మాయిల మనీ, వుమెన్స్ మనీ ఈజ్ అవర్ ఓన్ మనీ అనేసి వాళ్ళకి మాత్రం ఖర్చు పెట్టుకుంటారు. ఇండిపెండెంట్‌గా ఉండే ప్రయత్నం చేస్తా అంటున్నారు గానీ, ఉండండి మీకు నచ్చితే ఉండండి గానీ, బట్ నథింగ్ ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ థిస్ వరల్డ్. ప్రతీది ఈజ్ ఇంటర్ డిపెండెంట్. మీరెంత అనుకున్నా అదొక డిల్యూషన్‌లో చాలామంది మాట్లాడుతుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్ డిపెండెంట్. మాకైతే అమ్మాయిలు కావాలి. ఏదైనా గనక ఇప్పుడు తల్లుంది, చెల్లుంది, అక్కుంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇలాగ పెళ్ళాం వీళ్ళందరూ ఉంటారు గదా! కావాల్సిందే. మనం ముందుకెళ్ళాలంటే కావాల్సిందే. మాకు కావాల్సిందే. మేము ఓపెన్‌గా చెప్తున్నాం కావాల్సిందే. సో, మీరు జస్ట్ రెస్పెక్ట్ అంతే. ఇంత కష్టపడి మేము అందరిని హ్యాండిల్ చేయాలి. మీరేమనుకున్నారంటే ప్రపంచం మేము మీ చుట్టూ తిరగాలి. మీ ప్రపంచం మీరొక్కళ్ళే అనుకుంటే తప్పు. మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందరిని చూసుకోవాలి. అందరిని హ్యాండిల్ చేయాలి. ఫ్యూచర్ చూసుకోవాలంటే ఫ్యూచర్‌లో ముందుకెళ్ళాలంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు, సేవింగ్స్ గట్టా చేసి ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో, ఖర్చు మీ ఒక్కడిదే కాదు. ఈవెన్ మీకిచ్చిన రూ. 30 మేము మీ దగ్గర నుంచి రిటర్న్ అడగము. మీరు అదే ఖర్చు పెట్టుకొని బతకండి అని కొంతమందంటారు. కొంతమంది మొగుళ్ళేందంటే మాకు మిగిల్చుకున్న రూ. 5, 10 కూడా మీకే ఖర్చు పెట్టేవాళ్ళుంటారు. సో, దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను చెప్పేది వెరీ నీష్ అనుకోవచ్చు మీరు. నేను చెప్పేది వెరీ మెజారిటీ. మీరనుకోవచ్చు చాలా నీష్, చాలా తక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. బట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ది మెజారిటీ. అది మీకు మీ ఇంట్లో చూసే ఉంటారు ఇదంతా. ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఎలాగో రిచ్ పీపుల్ ఈ వీడియోస్ చూడరు. సో, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో ఎస్పెషల్లీ ఈ వీడియో అమ్మాయిలు ఎవరైతే చూస్తున్నారో, మీరు సోషల్ మీడియాలో చూసి నో అని అన్నా కూడా రియాలిటీలో మీ ఇంట్లో ఇవన్నీ చూసినే ఉంటారు. ఒకసారి ఆలోచించండి. అంతే నేను పెద్ద డి గొడవ గట్రా ఏం లేదు. జస్ట్ ఒక అబ్బాయి మనీ సంపాదిస్తే ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుద్దని చెప్పడం మాత్రమే ఈ వీడియో ప్రయత్నం. సో, ఒక అబ్బాయి డబ్బులు సంపాదిస్తే అది రిచ్ ఆర్ పూర్ అంతమందికి మనీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, ఐ హోప్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను. సో, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ నాగా. థాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు. యాహ్! బై.